ఇప్పుడు మనం ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని యాగంటి పుణ్యక్షేత్రం వద్ద ఉన్నాము. ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టతలు, ప్రాముఖ్యతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనేక పుణ్యక్షేత్రాలలో నంద్యాల జిల్లాలోని శ్రీ బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న యాగంటి పుణ్యక్షేత్రం ఒకటి. ఈ యాగంటి దేవాలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలచే నిర్మించబడింది. ఈ యాగంటి స్థల పురాణానికి సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ యాగంటి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో అగస్త్య మహాముని తపస్సు చేసేవాడు. ఈ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయం నిర్మించాలని అగస్త్య మహాముని తలంచారు. కానీ ప్రతిష్ఠించదలిచిన విగ్రహం కాలి యొక్క బొటనవేలు విరగడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదు. దానితో నిరాశకు లోనైన అగస్త్య మహాముని శివుని కొరకు తపస్సు చేశాడు. ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందువలన శివుణ్ణి ప్రతిష్ఠించమని చెబుతాడు. అప్పుడు ఆ మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమివ్వాలని ఆ శివుణ్ణి కోరుతాడు. మనం ఇప్పుడు యాగంటిలోని ప్రధాన ఆలయం దగ్గరికి విచ్చేసాము. ఇక్కడ ప్రధాన ఆలయంలో విశిష్టత ఏమిటంటే ప్రతి ఒక్క దేవాలయంలో కూడా శివుడు లింగాకారంలో ఉంటారు. కానీ ఇక్కడ యాగంటిలో మాత్రం మనకి శివుడు పార్వతీ సమేతుడై విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తారు. ప్రధాన అర్చకుల ద్వారా తెలుసుకుందాం. నా పేరు మహేశ్వర శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు. దక్షిణ భారతదేశంలో తేనిగన్న ఏకశిలా రూపంలో ఉన్న ఏకైక శైవక్షేత్రం యాగంటి క్షేత్రం. ఈ ఆలయంలో ఉమామహేశ్వర స్వామి ఉన్నారు. స్వామివారు, అమ్మవారు ఇద్దరు కలిసి ఏకశిలా రూపంలోనే ఇక్కడ ప్రత్యేకత. శివాలయం అంటే శివలింగాన్ని దర్శించుకుంటారు, అమ్మవారిని వేరుగా ఉంటుంది. ఇక్కడ ఆ విధంగా కాకుండా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కలిసి ఏకశిలలో ఉండడం ప్రత్యేకత అనమాట. ఈ ఆలయ నిర్మాణం వచ్చేసి పూర్వం ఈ ఆలయానికి వెంకటరమణ స్వామి కోసం ఆలయ నిర్మాణం చేశారని చెప్తారు. ఆ వెంకటరమణ స్వామి విగ్రహాన్ని సిద్ధం చేసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసే చివరి నిమిషంలో ఆ యొక్క వెంకటరమణ స్వామి యొక్క కుడికాలి పుట్టిన గోరు భిన్నమైపోయింది అనమాట. మన హిందూ సాంప్రదాయం ప్రకారం, ఆగమశాస్త్రం ప్రకారం భిన్నమైన విగ్రహాలను ప్రతిష్ఠ చేయడం కానీ పూజించడం కానీ చేయకూడదు. కాబట్టి అగస్త్య మహర్షి పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేసి వాళ్ళు ప్రత్యక్షమైన తర్వాత ఎందుకు ఈ విధంగా విఘ్నం జరిగిందని అడిగితే, ఇది తీర్థ ప్రాంతల క్షేత్రం, ఎక్కడైతే తీర్థం గంగాదేవి ఎక్కడైతే పుష్కలంగా ప్రవహిస్తుందో అక్కడ శివుని అర్చించాలి, శివాలయం నిర్మించాలి. కానీ మీరు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయాలనుకున్నారు కాబట్టి ఇది మా ప్రేమ వల్లనే భిన్నమైపోయిందని అగస్త్య మహర్షికి పార్వతీ పరమేశ్వరులు తెలిపారన్నమాట. అప్పుడు అగస్త్య మహర్షి కలియుగంలో ఎక్కడైనా శివునికి లింగాకారం ఉంటుంది, ఆ విధంగా కాకుండా మీ ఇద్దరు ఇక్కడ ఆది దంపతులుగా వేసి భక్తుల యొక్క కోరికలను నెరవేర్చని అగస్త్య మహర్షి కోరితే అగస్త్య మహర్షి కోరిక మేరకు ఇక్కడ స్వామివారు, అమ్మవారు ఏకశిల రూపంలో వెలిశారని చెప్తారు. తర్వాత వచ్చేసి ఆలయ నిర్మాణం పల్లవులు, చోళుల కాలంలో ఆలయ నిర్మాణం గావించినట్లు చెప్తారు. తర్వాత రాజగోపురం వచ్చేసి హరిహరాయలు, విజయబుక్కరాయల కాలంలో రాజగోపురం నిర్మించినట్లు శాసనాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఈ క్షేత్రంలో నందీశ్వరుడు విశేషతము. ఈ నంది పెరుగుతుందని చెప్తారనమాట. యాగంటి బస్వయ్య అంతకంతకు పెరిగి కలియుగ అంతాన రంకె వేసినని బ్రహ్మగారు కాలజ్ఞానంలో రాశారు. పూర్వం దాదాపుగా 100 సంవత్సరాల క్రితము చేస్తారని చెప్తారు. దీని గురించి ఈ చుట్టుపక్కల గ్రామస్తుల్లో పెద్దవాళ్ళు కానీ తర్వాత భారత పురావస్తు శాఖ వాళ్ళ కొలతల ప్రకారం కూడా నంది పెరిగినట్లు చెప్తారనమాట. ఇక్కడ ఏడుగొండల స్వామి గుహ అంటారు. స్వామి స్వయం విగ్రహం మంచిగా నమస్కరించుకోండి. అగస్త్య మహాముని తపస్సు చేశారు. విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేశారు. అంతకాలి ముందు ఎందరో మహాత్ములు తపస్సు చేశారు నాయన. వాళ్ళు వేద మంత్ర పుష్పాలతో ఈ కొండను తయారు చేశారు. చూడండి, కొండపై వరకు చెడుగోపురం. మనము తల మీద చెడుగోపురం పెడుతుండే ఆ టైపు లేచింది కొండ. అంటే మనము శ్రీవారి పాదాల కింద మనం ఉన్నాం ఇప్పుడు ఈ కొండలో. ఇది అఖండ దీపం, 24 hours నిత్యా దీపం. ఇక్కడ కూర్చొని బ్రహ్మయ్య స్వామి 101 కూర్చొని తపస్సు చేశారు స్వామి. ఫస్ట్ పాదము యాగంటి క్షేత్రం, 2వ పాదం దేవుని కడప జిల్లాలో, 3వ పాదం తిరుమల స్వామి. నే కంటి, నేను కంటితని, నేను చూచితని అన్నప్పుడు పైన చూడండి తెల్లగా గుహలాగా అలివీరుమంగా బ్రహ్మంగారు పద్మావతి లక్ష్మీ నరసింహస్వామి, కింద గోవిందరాజు పాదాలు
మంచిగా నమస్కరించుకోండి. ఈ వెంకటేశ్వర స్వామి వారికి కుడికాలు గోరుండదనైనా బొటనవేలు తిరుపతి చేరింది. అది ఉంటే తిరుపతి ఇదే కావాల్సింది. ఈయన కోసమే దేవాలయం తయారు చేశారు, గర్భాలయం, మెయిన్ టెంపుల్. అక్కడ ఈశ్వరుడు పార్వతి నిజ రూపంలో స్వయంగా వెలిసింది. బ్రహ్మంగారు చెప్పింది ఇదే కాలజ్ఞానంలో. యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కాలు దిగి రెంకేస్తారు. ఆ రెంకే శబ్దం కాశీ వరకు వినిపిస్తుంది. అటువంటి టైంలో తిరుమలలో ఎన్ని పూజలు, ఆ పూజలు ఇక్కడ జరగాలి. ఇప్పుడు కాదు, ఇంకా చాలా టైం ఉంది. పైన స్వరంగ మార్గం, శ్రీశైలం, మానంది, తిరుపతి, భద్రాచలం, అపోపిలం అంటే మనమే శ్రీవారు పోయే స్థలాలు. అన్ని స్థలాలు మనం ఒకే రోజు పోలేం కాబట్టి లైఫ్లో ఒకసారి ఇక్కడ అభిషేకానికి, అఖండ దీపానికి, ధూప నైవేద్యానికి దానం చేసిపోతుంటారు. సంతానము, కళ్యాణం, ఆరోగ్యం నెరవేరుతుంటాయి. తిరుమల త్రిపుర బాలసుందరి, ఇక్కడ పురుష రూపం. ఈ క్షేత్రంలో కాకి రాదు. అగస్త్య మహాముని తపస్సు చేసేటప్పుడు హోమాలు యజ్ఞాలు చాపించారు. ఏడుగొండలవాడ వెంకటరమణ గోయిందా గోయింద. ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో ఒకే శిలపై ఆ పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై భక్తులకి దర్శనమిస్తాడు. ఈ ఆలయంలోని యాగంటి బసవన్న కలియుగం అంతమయ్యే నాటికి అంతకంతకు పెరుగుతూ లేచి రంకె వేస్తుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో వర్ణించారు. ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు కూడా దీన్ని ధృవీకరించారు. ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో ఎక్కడ కూడా మనకి కాకులు కనిపించవు. దీని వెనుక ఉన్న కథ ఏంటి అంటే, శివుడి కొరకు తపస్సు చేస్తున్న అగస్త్య మహాముని కాకులు ఇబ్బంది పెట్టడంతో ఆ అగస్త్య మహాముని ఆ కాకులకి శాపం ఇచ్చాడంట. ఈ ప్రాంతంలో కాకులు తిరగడం అనేది నిషిద్ధమని చెప్పేసి ఆ కాకులకి శాపాన్ని ఇచ్చాడు ఆ అగస్త్య మహాముని. ఆ తర్వాత ఈ ఆలయంలో ఒక చిన్న కోనేరు ఉంటుంది. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఏ కాలంలోనైనా కోనేరులోని నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం. ఈ కోనేరులోని నీరు పుష్కరిణికి చేరుతుంది. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అగస్త్య మహాముని కూడా ఈ పుష్కరంలో స్నానమాచరించిన తర్వాత శివుణ్ణి ఆరాధించేవారు. ఈ యాగంటి పుణ్యక్షేత్రానికి ఏ విధంగా చేరుకోవాలో చూద్దాం. ఈ యాగంటి పుణ్యక్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలం. కర్నూలు నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యాగంటి. కర్నూలు, బనగానపల్లె, నంద్యాల నుంచి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం కూడా కలదు.